సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంగపూర రోడ్డులో గల నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య పిల్లల ఆసుపత్రిని ఎమ్మెల్సీ వంటేరు యాదవ్ రెడ్డి ఐఎంఏ అధ్యక్షుడు నాగమున్నయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వంటేరు యాదవ్ రెడ్డి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ నాగమున్నయ్యలు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణ ప్రాంతం దినదినాన్ని అభివృద్ధి చెందడంతో పిల్లలకు మంచి వైద్యం అందించాలని ఉద్దేశంతో ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ ఆదిత్య పిల్లల ఆసుపత్రి అభివృద్ధి చెందుతూ ప్రజలకు తక్కువ వ్యయంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం ఆదిత్య పిల్లల ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ప్రదీప్ తేజ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య సదుపాయాలు ఉన్నాయని అధునాతన పద్ధతిలో వైద్య సేవలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో నరేష్ బాబు, వైద్యులు చంద్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివకుమార్ సిబ్బంది పాల్గొన్నారు. शरणं हरिरोचनीं फला पुष्प बृहस्पति प्रसूतास्पदे फलनेर्या फला पुष्पा वेदाजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं वरिन्द्रश्च సంగాపూర్ రోడ్లో ఆదిత్య హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ పూజారి రాజశేఖర్ శర్మ గారు, ఈ ఆదిత్య హాస్పిటల్ ఓనర్ ప్రభుతేజ గారు, అదేవిధంగా వారి శ్రీమతి, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ వెంకటరెడ్డి గారు, మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మన గజ్వేల్ అనేది ఒక హైదరాబాద్ దగ్గర ఉండడం చాలా ప్లస్ పాయింట్. ఇది ఒక శాటిలైట్ టౌన్ లెక్క డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఎడ్యుకేషనల్ హబ్తో పాటు మెడికల్ హబ్ కూడా ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ కూడా వస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ పీడియాట్రిక్స్ హాస్పిటల్ కూడా రావడం చాలా సంతోషం. ఈ ప్రభుతేజ గారు, వారి శ్రీమతి గారు గజ్వేల్ ప్రజానీకానికి అతి తక్కువ ఫీజుతోటి ఉత్తమ సేవలు అందించాలని, మంచి పేరు ప్రఖ్యాతులు గడించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి భవిష్యత్ లోపల మంచి ప్రాక్టీస్ ఉండాలని ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో సంగాపూర్ దితి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆదిత్య చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే గజ్వేల్లో చాలా ఫ్లోటింగ్ జనాభా పెరిగింది. దాంతోపాటు ప్రజలలో కూడా అవగాహన బాగా పెరిగింది. కాబట్టి పిల్లలకు మంచి సదుపాయాలతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి భగవంతుడు ఆశీస్సులతో వారు ఆశించిన రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేయాలని ఒక తపనతో వీరికి వచ్చినందుకు భగవంతుడు వాళ్ళు ఆశీర్వదించి మంచిగా కలగాలని